is celebrated with the name of the Children's Day. The Children's Day, what about to going? Why? All of them celebrate the Children's Day. Our Prime Minister, Pandit Jawaharlal Nehru, is the most interested up to have the Pradhana Mantri. Also, he is interested to play the games with the small kids of the children. So, it's a memorable, the person birthday is going to that, change that Children's Day. చిన్న గ్రామంలో his birthday. But, ఇక్కడ ఏంటంటే, today is a special day. We have that celebrate the school. 3 celebrations in every school. The first one is that Independence Day, Republic Day and Children's Day. ఎప్పుడో 1889లో పుట్టిన జవహర్లాల్ నెహ్రూ గారిని గురించి ఇప్పుడు మనం ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే, యాక్చువల్గా మీకు తెలిసిన విషయం, క్యాలెండర్లో కానీ విడిగా కానీ మాట్లాడుకునేటప్పుడు చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవం అని చెప్పుకుంటారు. మనకి 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి మనం స్వతంత్రం పొందిన తర్వాత వాళ్ళని తరిమేసి, ఆ తర్వాత మన స్వతంత్రంగా ఎలక్షన్ జరుపుకొని, ఎలక్షన్లో ఎన్నిక కాబడ్డ నాయకులతోటి కలిసి మరి ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నికయ్యాడు. సుదీర్ఘకాలం, ఎక్కువ కాలం మన దేశానికి ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు. మరి అతను ఆయన పుట్టినరోజుని, జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజుని బాలల దినోత్సవంగా చేంజ్ చేసి, ఎందుకంటే ఆయనకి పిల్లలంటే ఇష్టం, పిల్లలకి ఆయన అంటే ఇష్టం. ఎందుకంటే పిల్లలతో ఆడుకునే వాళ్ళంటే పిల్లలకి ఇష్టం, అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా ఇష్టం. ఆయన పుట్టినరోజుని, నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా చేంజ్ చేసి, ఈరోజు నవంబర్ 14న ఆయన పుట్టినరోజుని ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి వివిధ వేషధారణలతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. So. Happy Children's Day.